మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ. వెబ్ సిరీస్ మీర్జాపూర్ 3 నటీనటులు పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, విక్రాంత్ మస్సే, దివ్యేందు, శ్వేతా త్రిపాఠి, రషికా దుగల్, విజయ్ వర్మ, అంజుమ్ శర్మ, షాజీ చౌదరి. ఎడిటింగ్ సిద్ధేశ్వర్ ఏకాంబే. మ్యూజిక్ జాన్ స్టూవర్ట్. సంజయ్ కపూర్. నిర్మాతలు ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ. దర్శకత్వం గుర్నీత్ సింగ్, ఆనంద్ అయ్యర్. ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో. కథ మీర్జాపూర్ మొదటి సీజన్, రెండవ సీజన్ చూసిన వారికే ఈ మూడవ సీజన్ కథ అర్థమవుతుంది. అయితే రెండవ సీజన్ చివర్లో కాలిన్ భయ్యా తప్పించుకోవడంతో ఆ సిరీస్ ముగిసింది. దానికి కొనసాగింపుగా ఈ కథ మొదలైంది. మున్నా భయ్యా భార్య మాధురి ఇషా తల్వార్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటుంది. మున్నా భయ్యా చనిపోవడంతో అతని అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడికి శరత్ శుక్లా వచ్చి మీర్జాపూర్ని దక్కించుకునేందుకు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని మాధురిని కోరతాడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి, రష్కా దుగాల్ అండతో గుడ్డు భయ్యా అలీ ఫజల్ కొత్త డాన్ అవుతాడు. అతడికి సహాయంగా గోలు శ్వేతా త్రిపాఠి ఉంటుంది. మరోవైపు కాలిన్ భయ్యాని కాపాడిన శరత్ శుక్లా, శత్రుఘ్న కలిసి మీర్జాపూర్ని తిరిగి ఎలాగోలా దక్కించుకోవాలని చూస్తుంటారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న మాధురి మీర్జాపూర్ సింహాసనం నుండి గుడ్డు భయ్యాని దింపడానికి శరత్ శుక్లా, దద్దా త్యాగితో పాటు అతని కుమారుడు విజయ్ వర్మ మద్దతు తీసుకుంటుంది. మరి ఈ తరుణంలో గుడ్డు భయ్యా మీర్జాపూర్ని తన గుప్పిట్లో ఉంచుకోగలిగాడా? గుడ్డు షూట్ చేశాక కాలిన్ భయ్యా ఎలా తిరిగొచ్చాడు? ముఖ్యమంత్రి మాధురి మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకుందా లేదా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ. మీర్జాపూర్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇందులో మున్నా భయ్యా సూటిగా మాట్లాడే మాటల కోసం కాలిన్ భయ్యా, గుడ్డు భయ్యా, గోలు పాత్రలకి యువత బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సీజన్ మొదలైన నుండి ఫ్యాన్ బేస్ పెరుగుతూ వచ్చింది. అయితే ఈ సీజన్ 3లో మున్నా భయ్యా లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే అతడి ట్రూ లవ్, అతడి బిహేవియర్, అతడి మాటల కోసం ఫ్యాన్స్ ఉంటారు. ఇక మున్నా భయ్యా అంత్యక్రియలతో మొదలైన ఈ సిరీస్ కాలిన్ భయ్యా బతికే ఉన్నాడని చూపిస్తూ ఆసక్తిగా మొదలైంది. అయితే 4 ఎపిసోడ్ల వరకు కాలిన్ భయ్యా కనపడడు. ఇక ఈ సిరీస్లో గోలు, బీనా త్రిపాఠిలకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ దక్కింది. వీరితో పాటు విజయ్ వర్మ నటన సిరీస్కే అదనపు బలంగా నిలిచింది. గత 2 సీజన్లలో ఎక్కువగా గన్స్ అండ్ బ్లడ్, అడల్ట్ సీన్స్తో సాగడంతో యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ సీజన్లో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా పొలిటికల్ డ్రామాని ఎక్కువగా చూపించారు. సిరీస్లో ప్రతి ఎపిసోడ్ 50 నిమిషాల పైనే ఉంటుంది. అందులో కొన్ని సీన్లు ఎందుకు ఉంచారో అర్థం కాదు. మొదటి ఎపిసోడ్లో ఉన్న క్యూరియాసిటీ 2, 3, 4 ఎపిసోడ్లలో కనపడదు. చివరి 2 ఎపిసోడ్లు సిరీస్కి ప్రధానంగా నిలిచాయి. మీర్జాపూర్ అభిమానులు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. కానీ కామన్ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాదు. కాలిన్ భయ్యా కనపడినంతసేపు బాగుంటుంది. మరోవైపు బీనా త్రిపాఠి కొడుకుకి ఎవరు తండ్రి అనే క్వశ్చన్ మార్క్ అలానే ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్లోని స్లో సీన్లని తీసేసి పొలిటికల్ డ్రామాని తగ్గించి ఉంటే స్క్రీన్ ప్లే గ్రిస్పింగ్గా ఉండేది. కానీ అదేది చేయకపోవడంతో ఇంకెప్పుడు అవుతుందా అనే భావన ఆడియన్స్లో కలుగుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్లో అందరూ ప్రాణం పెట్టి చేశారు. అడల్ట్ సీన్స్ యాజ్ యూజువల్గా ఉన్నాయి. అసభ్య పదజాలం కూడా వాడారు. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాలిన్ భయ్యా, పంకజ్ త్రిపాఠి, గుడ్డు పండిత్గా అలీ ఫజిల్, బబ్లు పండిత్గా విశ్రాంత్ మాస్సే, మున్నాభాయిగా దివ్యేందు, గోలుగా శ్వేతా త్రిపాఠి, బీనా త్రిపాఠిగా రసిల్ దుకల్, భరత్ త్యాగి, విజయ్ వర్మగా ఈ సిరీస్కు ప్రధాన బలంగా నిలిచారు. 3.5 రేటింగ్తో ఈ సిరీస్ దూసుకుపోతుంది.